సినిమా బాగుందండి, బాగుంది. హిట్, సూపర్ హిట్. జనతా గ్యారేజ్ ఫ్యాన్స్ ఉన్నారు సార్. జనతా గ్యారేజ్ సినిమా చాలా హిట్ అవ్వాలని మేము అసిస్తూ 100 రోజు ఆడాలని చూసాం. బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఇప్పుడే సినిమా చూసాము, ఇప్పుడే బెనిఫిట్ షో చూసాము. చాలా బాగుంది, మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా ఎన్టీఆర్ బాగా యాక్ట్ చేశారు, అంతే మోహన్ లాల్ కానీ కొరటాల శివ మంచి డైరెక్షన్లో మంచి మూవీ తీశారు. చాలా బాగుంది. ఇంకా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని ముందు కోరుకుంటున్నాం. ఖచ్చితంగా 100 రోజులతో మళ్ళీ విజయోత్సవం జరుపుకుంటామని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అందరూ ఉన్న నటీనటులు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎవరిని తీసేయలేకుండా క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా బాగా తీశారు. డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఎవ్రీథింగ్. సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయినాయి కాబట్టి అది అందరికీ తెలిసిందే. సినిమా మాత్రం చాలా బాగుంది. నందమూరి అభిమానులకి వినాయక చవితి ఒక 3 రోజుల ముందే వచ్చినట్టు తెలియజేసుకుంటున్నాను. చాలా బాగుంది. ఇట్లా నందమూరి అభిమానిగా మొక్కలు అందరికీ ఇక్కడ పంచుతున్నాం. మొక్కలు నందమూరి అభిమానులంగా అందరికీ అక్కడ సినిమాలో మంచి ఎన్విరాన్మెంటల్గా చాలా మంచిగా చూపించారు. బయట చేయటమే కాదు, అందరికి ఇన్స్పిరేషన్గా సినిమా దీని మొక్కలు పెంపకంలో మొక్కలు మన ఇంట్లో ఉంచుకోవాలనేది కూడా చాలా బాగా చూపించారు. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇది మంచి కాన్సెప్ట్. కొరటాల శివ ఎప్పుడు వచ్చినా అదే కాన్సెప్ట్తో వస్తే శ్రీమంతుడు తీసినప్పుడు శ్రీమంతుడిలో కూడా ఒక మంచి కాన్సెప్ట్, దత్తత అనే మంచి కాన్సెప్ట్ని తీసుకొని ఎట్లా విజువలైజేషన్ అడాప్ట్ చేసుకోవాలి అనేది తీశాడు. ఇక్కడ కూడా ఇప్పుడు మొక్కలు అనేవి మనం పెంచకపోతే ఎట్లా జరుగుతుంది, మొక్కలు పెంచాలి, హౌస్తో గ్రీనరీగా ఉండాలనేది చాలా బాగా చూపించాడు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకోసారి ప్రూవ్ చేస్తున్నాడు. మీరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ డాన్స్ ఇంకా ఫైట్స్ కి ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా మీకు కన్నుల పండుగ ఇస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ఏ హైలైట్ కాబట్టి.